ఆసియా కప్ చరిత్రలో తొలిసారి భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్స్ లో తలపడుతున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో దాయాదుల మధ్య ఫైనల్ పోరు జరుగుతుండడం ఇదే తొలిసారి. భారత జట్టు దిగ్విజయంగా ఓటమనేదే ఎరగకుండా ఫైనల్లో అడుగు పెట్టగా పడుతూ లేస్తూ పాకిస్తాన్ ఆఖరి పోరులో నిలిచింది. బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో గెలిచింది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ సల్మాన్ అలీ టీమిండియాకు సవాల్ విసిరాడు. మేం పూర్తిగా సెట్ అయ్యాం, ఏ జట్టునైనా ఓడించగలమనే నమ్మకం మాకుంది. ఫైనల్లో టీమిండియాను ఓడించడమే మా లక్ష్యమని మ్యాచ్ అనంతరం సల్మాన్ ఆగా అన్నాడు. ఇప్పటికే భారత్ పై 2 మ్యాచ్లు ఆడడంతో వారి వీక్నెస్ లపై దెబ్బ కొడతామని, గత 2 మ్యాచ్ల్లో మా లోపాలను సరిచేసుకుని టీమిండియాను ఓడించి ఫైనల్ నెగ్గుతామంటూ సల్మాన్ ఆగా మరోసారి ఓవర్ యాక్షన్ పలుకులు పలికాడు. ఫైనల్ మ్యాచ్ కు ముందు జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య చాలా రసవత్తరంగా సాగింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మరోసారి బోల్తా కొట్టింది. 20 ఓవర్లలో 124 పరుగులు మాత్రమే చేయడంతో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా సూపర్ 4 లో ఈ రోజు నామమాత్రం మ్యాచ్ లో భారత్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఫైనల్ చేరింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ భారత్ మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.